ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను గౌడలూప్లో ఉన్నా. సో గౌడలూప్ అనే ప్లేస్ ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉంది. సో ఇది ఒక ఐలాండ్ అనమాట. సో ఇవాళ వచ్చేసి నేను ఈ గౌడలూప్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తే ఎట్లుందని చెప్పి. అది వచ్చేసి మా షిప్. ఇది వచ్చేసి నేను సిటీ లోపలికి వెళ్తున్నా, ఇప్పుడే బయటకు వచ్చిన. ఓకేనా, వెళ్దాం సిటీలోకి, రండి. హాయ్ గైస్, ఎట్లున్నారు? నేను స్వరూప్. హాయ్ గైస్, ఎట్లున్నారు అందరూ? హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఫ్రెండ్స్ ఎట్లున్నారు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీలోకి వెళ్దాం. ఈ గౌడలూప్ అనే ప్లేస్ నేను మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అనమాట. సో నేను ఇక్కడ వర్షం పడుతుంది, సో అందుకే నేను అంబ్రెల్లా పట్టుకొని వచ్చిన లోపలికి వెళ్ళి ఇమ్మీడియట్లీ. సో వెళ్దాం రండి, చూద్దాం సిటీ ఎట్లుందో. సో ఈ గౌడలూప్ అనే ప్లేస్లో నేను చాలా ఎక్స్ప్లోర్ చేసింది ఏంటంటే, ఎక్కువ ఈ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయా, ఈ ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ ఫాలో అనమాట. సో మేము ఎక్కడెక్కడ వెళ్ళాలని చెప్పి మొత్తం ఫుట్ ప్రింట్స్ ఉంటాయి అనమాట. ఎగ్జిట్ ఎక్కడి నుంచి ఉంటుంది, కార్స్ ఎక్కడి నుంచి ఉంటాయి, వెహికల్ అని చెప్పి ఇదంతా రోడ్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ వెళ్ళొద్దు, బట్ నేను వెళ్ళి మీకు చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి కార్స్ ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ అనమాట, పెయిడ్ పార్కింగ్. సో ఇవన్నీ షాప్స్ అనమాట. ఇవాళ వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది కాబట్టి షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. నార్మల్గా అయితే ఈ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి అనమాట. అక్కడ వచ్చేసి మోంటీ మహారాజా అని చెప్పి మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. సో నేను మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ సిటీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, సో ఇక్కడ ప్రతి వాల్స్కి వీళ్ళు ఏదో ఒక పెయింటింగ్ చేసిండ్రు అనమాట, గ్రాఫిటీ అనమాట. సో ఇక్కడ చూసిండ్రా, ఈ ఓల్డ్ వాల్స్కి కూడా వీళ్ళు గ్రాఫిటీ అనేది చేసిర్రు. మనకి నార్మల్గా మన ఇండియాలో ఎవరు చేయరు, ఇక్కడ అంతా స్కిల్ఫుల్ ఉంటారు కాబట్టి. ఇగో ప్రతి వాల్ చూడండి ఎంత బాగుంది పెయింటింగ్. ఎవరైతే ఇవి వేసిరో వాళ్ళ పేరు ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పెయింటింగ్ ఎక్కడ కూడా చూడొచ్చు మీరు, అక్కడ వాల్స్కి కూడా చూడొచ్చు. ప్రతి షాప్కి, ప్రతి వాల్కి ఈ పెయింటింగ్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా కదా రోడ్ సైడ్లో. ఇది వచ్చేసి మెషిన్ అనమాట, పార్కింగ్ మెషిన్. సో ఇక్కడ కాయిన్ వేసి ఇక్కడ వీళ్ళు ప్రెస్ చేస్తే లైక్ వీళ్ళకి ఎన్ని అవర్స్కి ఏంటిది అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ కాయిన్ బట్టి వీళ్ళు తీసుకుంటారనమాట. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి ఛార్జబుల్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఎవరి కారు ఉంటుందో వాళ్ళది ఛార్జబుల్ అనమాట. ఇక్కడ టోకెన్ వస్తుంది ఇక్కడ కింది నుంచి. సో ఈ టోకెన్ బట్టి ఇది ఇట్లుంటుంది అనమాట. సో ఇది వచ్చేసి పార్కింగ్ మెషిన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన అది ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది గౌడలూప్లో అని చెప్పి, అది ఇండియన్ అనమాట, మహారాజా మోంటీ అని చెప్పి. సో ఈ రెస్టారెంట్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది, ఎందుకంటే ఆఫ్టర్నూన్ 3 o'clock కాబట్టి. సో లంచ్ సర్వీస్ ఆల్రెడీ ఫినిష్ అయింది. సో డిన్నర్ సర్వీస్ ఉంటుంది. సో ఇప్పుడైతే క్లోజ్ చేసారు, అక్కడ టైమింగ్స్ పెట్టారు వీరు. ఆల్మోస్ట్ 7 o'clock మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్ టైం సమోసాస్ తిన్నా, చాలా బాగుండే మింట్ చట్నీ సమోసాస్. బట్ యు నో వాట్ ఈస్ ద కాస్ట్? 6+1 అంటే 6 euros సమోసాస్, 2 సమోసాస్ అంటే ఆల్మోస్ట్ 600. ఈచ్ సమోసా 300 అనమాట. ఆల్మోస్ట్ 1 euro మాకు ట్యాక్స్ పడింది. ఎందుకంటే ఇవి కెరేబియన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఫుడ్ అన్నీ వచ్చేసి. సో అందుకని మాకు ఇంత ఎక్స్పెన్సివ్ పడ్డది. మన దగ్గర 30 రూపీస్కి తింటాం, ఇక్కడ 300కి నేను ఒక సమోసా తిన్నా ఫ్రెండ్స్. ఓకేనా. అరే కైసీ హో ఆప్. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఇక్కడ ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. సో ఆల్రెడీ 1900కి సంబంధించింది. ఆ ఇల్లు మాత్రం సూపర్బ్ ఉందన్నమాట. లైక్ అదొక ఇల్లు అనమాట. పైన ఎంత బాగుంది వాళ్ళ బాల్కనీ ఇదంతా. సో కింద వచ్చేసి స్పా ఉంది, బట్ పైన వచ్చేసి వాళ్ళ బిల్డింగ్ ఎంత బాగున్నాయి చూడండి. అన్ని డిఫరెంట్ బిల్డింగ్స్ అనమాట ఇక్కడ వచ్చేసి. సో ఈ సిటీ నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిన కాబట్టి మొత్తం క్లోజ్ ఉన్నాయి నార్మల్గా. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తమారా అనమాట. తమారా అనే ప్లేస్, లైక్ ఈ షాప్ పేరు కూడా తమారా. సో ఇవన్నీ వచ్చేసి వుడెన్ క్రాఫ్ట్స్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్. మీరు చూడొచ్చు 15 euro అంటే ఆల్మోస్ట్ 1500 అనమాట. ఇది ఒక చిన్న క్యాట్, వుడెన్ క్యాట్, ఇదంతా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇవన్నీ స్లిప్పర్స్, ఇవన్నీ అన్నీ హ్యాండ్మేడ్ అండి, అన్నీ హ్యాండ్మేడ్. సో అందుకే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఈ షాప్లో కూడా చాలా బాగుంటాయి. ఎవ్రీ టైం నేను వస్తాను అనమాట. చూడండి వచ్చేసి మొత్తం ఇది మొత్తం లేడీస్ స్టోర్. ఓన్లీ జెంట్స్ కోసం ఓన్లీ షర్ట్స్ అండ్ టీషర్ట్స్ ఉన్నాయి, క్యాప్స్ ఉంటాయి అనమాట. నార్మల్గా ఆ డాల్స్ అవన్నీ వచ్చేసి ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి తమారా ఫ్రెండ్స్. ఇగో నేను వచ్చే దారిలో సూపర్ మార్కెట్ అయితే కనిపించింది. సో సూపర్ మార్కెట్ ఇదనమాట. సో ఇక్కడ చూసిరా అసలు ఫ్రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. బనానా వచ్చేసి ఆల్మోస్ట్ నా హ్యాండ్ అంత ఉంది. సో ఇంత పెద్ద బనానా. పంకిన్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 15 kgs ఉంటుంది అనమాట, ఇంత పెద్ద పంకిన్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఫోటో కొట్టరు చాలు దీంతోనా.
సో ఇది వచ్చేసి మెయిన్ షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఈ ఓల్డ్ బిల్డింగ్ అనమాట. సో ఇంతమూలు నేను వచ్చినప్పుడు అన్నీ కింద అన్నీ ఓపెన్ ఉండే, ఇప్పుడు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ వెజిటేబుల్ మార్కెట్ అండ్ నార్మల్ స్టోర్ అనమాట. ఇవి వచ్చేసి లేడీస్ షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నేను అన్నీ అబ్జర్వ్ చేసిన స్ట్రీట్ మొత్తంలో ఆల్మోస్ట్ 20 లేడీస్ షాప్స్ ఉంటే ఓన్లీ ఒక్కటే జెంట్స్ షాప్ ఉంది. లేడీస్ బాగా షాపింగ్ చేస్తారని అన్ని కంట్రీస్లో మనకు తెలిసిందే ఆల్రెడీ. సో ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ స్ట్రీట్, అంటే లైక్ ఈ గోడలూపులో మెయిన్ స్ట్రీట్ అండ్ మెయిన్ సెంటర్. ఇంతమూలు నేను ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే నేను ఒక రీల్ కూడా పెట్టినా అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఫొటోస్ దిగిన ఆల్రెడీ. ఇది ఓల్డ్ ఫౌంటైన్ అనమాట. దీని గురించి హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ మార్కెట్ స్క్వేర్. ఇది ఆల్మోస్ట్ 1871 ఈ సెంట్రల్ మార్కెట్. ఆ సెంట్రల్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ ఫౌంటైన్ అక్కడ వాటర్ వస్తాయి. సో అది సెంట్రల్ మార్కెట్ అనమాట. ఇట్లున్న దాన్ని 1897 నుంచి 1898 వరకు ఇట్లున్న దాన్ని ఇప్పుడు రీమోడిఫై చేసి ఇట్లా వేసింది అనమాట. ఇక్కడ ఒక షెడ్ వేసి అనమాట. ఇది మెయిన్ సిటీ సెంటర్ అనమాట. ఓకేనా, గోడలూప్కి. సో మీరు చూడవచ్చు సిటీ అంతా. ఇది ఒక స్క్వేర్ అనమాట. ఈ స్క్వేర్లో షాపింగ్ సెంటర్ అనమాట. మీరు చూడవచ్చు అన్ని లేడీస్ షాప్సే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా వచ్చేసి లేడీస్ షాప్స్ అనమాట. మొత్తానికి నేను మెయిన్ షాపింగ్ స్ట్రీట్కి వచ్చేసిన అనమాట. సో నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ లైన్గా అన్ని షాప్సే. ఎక్కడ వెళ్ళినా మీరు షాప్సే అనమాట. సో నార్మల్గా అంటే లైక్ ఇక్కడ ఎక్కువ సెల్ఫ్ బ్రాండింగ్స్ ఎక్కువ నడుస్తాయి అనమాట. నార్మల్ బ్రాండ్స్ నైక్, అడిడాస్ అవి ఉంటాయి అనమాట. ఇక్కడ నార్మల్ ఇది చూడండి, లింక్స్ ఆప్టిక్స్ అని చెప్పి ఇక్కడ వచ్చేసి క్లోత్స్కి సరిపోయి మొత్తం అవన్నీ వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఓన్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమోట్ చేసుకుంటారు అనమాట. ఇది నార్మల్గా మన స్ట్రీట్ సైడ్ కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి మీరు లేడీస్ షాప్సే అబ్జర్వ్ చేస్తున్నారు మ్యాక్సిమం. ఇక్కడ కూడా మొత్తం లేడీసే, టాప్ మోడల్స్ అని చెప్పి. లా ముదే ఆఫ్ ఫెమినే అంటే ఆల్మోస్ట్ లేడీస్ అని చెప్పి. సో అందుకే ఇక్కడ కూడా చూడవచ్చు మొత్తం లేడీస్కే అనమాట షాప్స్ అన్నీ. ఈ షాప్ లోపడైతే క్లియర్గా మీరు చూడవచ్చు మొత్తం లేడీస్కే అన్ని టాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ప్యాంట్స్ కానీ అన్నీ లేడీస్ కోసమే అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం షాపింగ్ స్ట్రీట్ అనమాట. సో నేను వచ్చేసి బరాడా అనే షాప్లో ఉన్నా. సో బరాడా అనేది చాలా పెద్ద లైక్ షాపింగ్ సెంటర్ అనమాట. సో అన్ని ఇక్కడ బ్యాగ్స్ కానీ, కిడ్స్ నుంచి లైక్ న్యూ బోర్న్ బేబీస్ నుంచి ఆల్మోస్ట్ ముసలోళ్ళ వరకు అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ టైం 6XL షర్ట్స్ కూడా చూసినా అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం జెంట్స్ సెషన్, అక్కడ వచ్చేసి మొత్తం లేడీస్ సెషన్ అనమాట. సో ఇది వచ్చేసి బరాడా. సో ఇక్కడున్న ఈ గోడలూపులో చూసిన ఒక బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఇదే. సో నేను ఇక్కడ చాలా షాపింగ్ చేసిన, తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి గోడలూపులో ఒక స్కూల్ దగ్గర ఉన్నా. సో నేను ఫస్ట్ టైం అనమాట స్కూల్ దగ్గర చూడడం. స్కూల్ ఇక్కడ ఇట్లున్నాయి అనమాట గోడలూపులో. సో నేను ఇక్కడ బోర్డ్స్ చెక్ చేసిన. ఇక్కడ బోర్డ్స్ వచ్చేసి నేను ఏందో ఇది అని అనుకున్నా, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక స్కూల్ అనమాట. సో లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. లైక్ స్కూలింగ్స్ అన్నీ ఇట్లున్నాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ చెక్ ఉంది ఆల్మోస్ట్. ఇగో ఇది వచ్చేసి లోపల స్కూల్ అనమాట. ఇక్కడ ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక నార్మల్ ఏమంటారు ఆటో లాంటిది అనమాట. సో ఇక్కడ పెడల్ లాగా ఉంటుంది. సో దీనిలో వచ్చేసి ఆటోమేటిక్గా మనం దీన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.